తర్వాతే మనిషికి తన ఉనికి తెలుస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచం వింతగా అనిపిస్తుంది. తానెవరా అనే ఆలోచన, ఎలా ఉండాలా అనే అనుమానం చుట్టుముడతాయి. అయితే క్రమంగా ప్రపంచంలో పడిపోతాడు. తానెవరో తెలుసుకోవాలి అనే ప్రయత్నాన్ని మర్చిపోతాడు. ఇలాంటి సమయంలో మనిషికి ఆధ్యాత్మికతను పంచి నైతికతను గుర్తు చేస్తుంది దేవాలయం. ఇలా దేవాలయం మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఇవాల్టి దేవాలయం సెగ్మెంట్లో అత్యంత విశిష్టతను కలిగిన దేవాలయాన్ని సందర్శించబోతున్నా. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఆలయాలు కనిపిస్తాయి. అయితే మిగతా ఆలయాలతో పోలిస్తే శివాలయాలకు విశిష్ట ప్రాముఖ్యత ఉంటుంది. శివాలయాల్లో ఆ పరమేశ్వరుడు విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. అభిషేక ప్రియుడైన శివుడికి చెంబుడు నీళ్లతో అభిషేకిస్తే చాలు ఎంతటి పాపాత్ముడికైనా అభయమిస్తుంటాడని భక్తులు నమ్ముతుంటారు. మానవులు లేకుండా నిత్యం ప్రకృతే శివుడికి అభిషేకం చేసే ఆలయం భాగ్యనగరంలో ఉంది. హైదరాబాద్ పాత బస్తీలోని కిషన్ బాగ్ లో ఉన్న కాశీబుగ్గ ఆలయాన్ని 1822లో రాజా రాఘవ్ రామ్జీ నిర్మించారు. పురాణాపోల్ నుంచి జియాగూడ వెళ్లే దారిలో ఉన్న మూసీ నది పక్కనే ఈ ఆలయం కనిపిస్తుంది. దీనిని ఆలయంగా కాకుండా ఓ ఇంటిలా నిర్మించారు. అంతేకాక ఆలయంలోకి అడుగు పెట్టగానే భారీ వృక్షాలు కనువిందు చేస్తాయి. రావి, మర్రి, వేప, అల్లం, నేరేడు చెట్లు పక్కపక్కనే కనిపిస్తాయి. సాధారణంగా ఆలయాల్లో చెట్లున్నా ఈ ఆలయంలో మాత్రం వివిధ రకాలైన భారీ వృక్షాలు పక్కపక్కనే ఉండటం ప్రత్యేకతను సంతరించుకుంది. భారీ చెట్లుండటంతో ఈ ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరాలని అక్కడున్న చెట్లకు ముడుపులు కడతారు. సాధారణంగా శివాలయాల్లోని శివలింగాలు భూమికి సమాంతరంగా లేదా భూమికి ఎత్తున కనిపిస్తాయి. కానీ కాశీబుగ్గ ఆలయంలో మాత్రం శివలింగం భూగర్భంలో ఉంటుంది. అయితే ఈ ఆలయాన్ని ఇంటిలా నిర్మించారు. వందల ఏళ్ల క్రితం హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తుండగా రాజా రాఘవ్ రామ్జీ ఇక్కడ ఆలయం ఉందని ఎవరికీ తెలియకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే శివలింగాన్ని భూగర్భంలో ప్రతిష్ఠించారు. శివుణ్ణి దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు మెట్లు దిగి శివుణ్ణి దర్శించుకుంటారు. సాధారణంగా శివుడికి నిత్యం అభిషేకం జరిగేలా శివలింగం పైన ధారాపాత్ర ఏర్పాటు చేస్తారు. దాని నుంచి వచ్చే నీటితో ఎల్లప్పుడూ శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. కాశీబుగ్గ ఆలయంలో మాత్రం మానవుల ప్రమేయం లేకుండా 365 రోజులు ప్రతి క్షణం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. శివలింగం పక్కనే ఉన్న ఒక చిన్న రంధ్రం నుంచి నీరు ఎల్లప్పుడూ శివుడిని తాకుతూ ప్రవహిస్తుంది. శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటారు. ఇక్కడి శివుడికి మొక్కుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. శివుడికి అభిషేకించిన జలాన్ని సేవిస్తే అన్ని రకాల వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న మరొక గదిలో శివుడు, ఆంజనేయుడు,
దత్తాత్రేయుడు, వీరభద్రుడితో ఓ ఆలయం ఉంది. అయితే ఈ విగ్రహాల కింద ఉన్న నీటి ఊటతోనే నిత్యం శివుడికి అభిషేకం జరుగుతోంది. ఈ నీటి ఊటలో ఇప్పటి వరకు నీరు ఇంకిపోలేదని, ఎప్పుడు చూసినా అదే స్థాయిలో నీరు ఉంటుందంటున్నారు భక్తులు. అయితే ఆలయం వెనుక భాగంలో ఉన్న బావి నుంచి నీరు ఈ నీటి ఊటలోకి చేరుకొని అక్కడి నుంచి శివలింగం దగ్గరకు చేరుకుంటున్నాయి. అయితే బావిలో నీరు మురికిగా ఉన్నా శివలింగం దగ్గరకు వచ్చే నీరు స్వచ్ఛంగా మారుతుండటం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. మన ధర్మశాస్త్రాలు కేవలం ఇలా జరుగుతుంది అని చెప్పడమే కాదు, సమస్యలకి పరిష్కారాలు సూచిస్తాయి, జీవితానికి మేలు కలిగేందుకు చక్కని మార్గాన్ని చూపిస్తాయి. మరి ఈ వారం ప్రవచనం సెగ్మెంట్లో సనాతన ధర్మశాస్త్రాలలోని మంచి విషయాల్ని ఆధునిక సమాజానికి పనికొచ్చే విధంగా అందించే ప్రముఖ సనాతన ధర్మశాస్త్ర ప్రవచనకర్త డాక్టర్ శిల్పా గారి మాటల్ని శ్రద్ధగా విందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, పరస్పర దేవో భవ. జయ జగన్నాథ్, జయ జయ జగన్నాథ్. ఇప్పుడు 4వ భాగం. 3వ భాగంలో మనం విన్నాం కదండి, పురుషోత్తంపురి క్షేత్రంలో లక్ష్మీ అమ్మవారు సాక్షాత్ బ్రహ్మదేవులతో ఏం చెప్తున్నారు, యముడితో ఏం చెప్తున్నారు అంటే, మార్కండేయ మహర్షిని నేను ప్రళయ జలంలో చూశాను. ఆ మార్కండేయ మహర్షి ఎంతో తపశ్చర్య చేసి మృత్యుని కూడా జయించాడు. అలాంటి మార్కండేయ మహర్షి స్వామిని ఏమడిగారు, భాగవతంలో వస్తుంది 12వ స్కందంలో, నాకు నీ మాయ దర్శనం కల్పించు స్వామి అన్నప్పుడు, ప్రళయం ఎప్పుడైతే అవుతుందో ఆ ప్రళయ జలంలో సాక్షాత్తు తనకొక శృతి అనేది వినిపిస్తుంది, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. అప్పుడు ఏం చూస్తారు, పురుషోత్తంపురి క్షేత్రము అంటే జగన్నాథ్పురి క్షేత్రము చూస్తారు. అక్కడ ఒక వటవృక్షము, అక్కడికి వెళ్ళి తీరా చూస్తే సాక్షాత్తు శంఖచక్ర గదా పద్మధారి సాక్షాత్ నారాయణ స్వరూపము, ఆయన ఒడిలో సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు కూర్చున్నట్టు దర్శించుకుంటారు. ఆ దర్శనం చేసుకోగానే అత్యంత ఆనందంగా ఆహ్లాదంగా, స్వామి అసలు నేను ఏ భజన తపశ్చర్య చేయలేదు, అప్పటికి కూడా నాకు నీ దర్శనం కల్పించావు కదా అని అత్యంత ప్రేమతో దీన భావంతో ఆ మార్కండేయ ఋషి స్వామిని వేడుకుంటాడు. స్వామికి ఏ భాషలో మనం స్తుతించాలి, చాలామంది అడుగుతుంటారు, ఈ స్తోత్రం పఠించాలా, ఆ స్తోత్రం పఠించాలా, ఏం చేయాలండి, ఇన్ని స్తోత్రాలు ఉన్నాయి అనుకుంటాం కదా. నిజంగా ఒక మాట చెప్పాలండి, అంటే మీకు సంస్కృతం వస్తే సంస్కృతంలో మీకు ఏ దేవత ఆరాధన ఇష్టం ఉంటే ఆ స్తోత్రాన్ని చదువుకోండి. ఏమీ రాదు కానీ ఆ భగవంతుణ్ణి స్తుతించాలి అంటే మీ లోక భాష, మీ మాతృభాషలో మీకు మనసుకు తోచింది మీరు మాట్లాడండి. స్వామి అని మనకు ఏమనిపిస్తే అది మాట్లాడండి. ఎందుకు అంటే దేవుడికి భాషతో సంబంధం లేదు, దేవుడికి మీ జ్ఞానంతో సంబంధం లేదు. దేవుడికి ఏం కావాలి అంటే మన మనసులో ఉన్న దీన భావన. అందుకోసం చక్కగా ఆయన మార్కండేయ మహర్షి ఏమంటున్నారు, అసలు నేను సాధన చేయలేదు స్వామి, అప్పటికి దర్శనం కలిగింది. కానీ నిజంగా వాస్తవానికి చూస్తే ఆయన జీవితం అంతా సాధననే, ఎప్పుడు నామస్మరణ, పూజ, ఆయన జీవితము, మన సెన్స్ కంట్రోల్ కానివ్వండి, అంటే సంపూర్ణ శరీరంతో మనస్సుతో ప్రతి ఒక్క ఇంద్రియంతో ఎప్పుడు పూజ చేస్తున్నాడు కాబట్టి ఆ నిర్మలమైన మనసు ఉంది కాబట్టి దర్శనం కలిగింది. కానీ ఆయన ఏమంటున్నారు,
నేనేమీ చేయలేదు. అంటే శాస్త్ర వాక్కులు కూడా గురువు ద్వారా మనం వింటే మనకు తాత్పర్యార్థం అర్థమవుతుంది. మామూలు మనుషులు చదివామనుకోండి, ఆయన ఏమీ చేయలేదంట, అప్పటికి దేవదర్శనం కలిగింది అని అర్థం తీసుకుంటాం మనం. ఆయన ఏమీ చేయలేదు అన్నది దీన భావము. ఆ భావం మనలో కూడా రావాలి. సాధన చేస్తున్నప్పుడు మనం ఎదుగుతున్నాము ఎలా తెలుస్తుంది మనకు అంటే, నేను చెప్పాను కదా మొన్న ఎపిసోడ్లో మనం ఏం విన్నాము, దీనత రావాలి. నేను అన్నది మన జీవితంలో ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అది ఒకటి. రెండోది, మన సాధన పెరుగుతున్న కొద్దీ మనకు బయట ద్వంద్వాలు కనిపించకూడదు. ఇది స్త్రీ, ఈ పురుషుడు, నేను, నా పిల్లలు, వాడు, వాళ్ళ పిల్లలు, నాది వాళ్ళది. ఇదే అండి మన జీవితంలో అసలు మనకు వచ్చే ప్రాబ్లం ఏది అంటే, ఇది నాది, ఇది వాళ్ళది, తిను ఆడ, తిను మొగ, ఇట్లా ద్వంద్వాలు కనిపించడం వల్లనే మన మనసులో ఏదైతే ఉందో ఈర్ష, ద్వేషము, రాగము ఇట్లాంటివన్నీ వస్తాయి. కానీ సాధన పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, భగవద్గీత వాసుదేవ సర్వం, ఏ భగవంతుడిని మనం స్మరించుకుంటామో అదే భగవద్ దర్శన ప్రతి జీవిలో ఎప్పుడైతే మనకు కనిపించడం ప్రారంభమవుతుందో అప్పుడు మనం సాధన చేస్తున్నట్టు లెక్క. అలాగా మార్కండేయ మహర్షి భగవంతుని స్మరించుకున్నాడు. స్వామి సంపూర్ణ సృష్టిలో వ్యాపకుడివి నువ్వే కదా అని స్మరించుకున్నారన్నమాట. అసలు నీలో ఏ సంకల్పము లేదు, ఏ వాసన లేదు. వాసన అనేది మనిషిలో ఉంటుందండి, ప్రభువులో ఏమీ ఉండదు. మనం చూడ్డానికి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కృష్ణుడు కదా, కృష్ణుడు రాసలీలలు ఇవన్నీ. కానీ మనం ఒక గురువు నుంచి చక్కగా విన్నారనుకోండి, అసలు కృష్ణుడు అర్థమవుతే, కృష్ణ చరిత్ర వింటే విన్న వారి మనసులో ఉన్న వాసననే పోతుంది. మరి ఆ కృష్ణుడిలో వాసన, కామం ఎలాగుంటుందండి? ఖచ్చితంగా ఉండదు. మనం ఎప్పుడైతే మంచి గురువు దగ్గర వినమో, మనగా ఎప్పుడైతే గ్రంథాలు చదువుకుంటామో, మన మనసులో ఉన్న వాసన అంతా మనకు దాంట్లో కనిపిస్తుంది. మనలో కామం ఉంటే అదే కామం కనిపిస్తుంది, క్రోధం ఉంటే అదే కనిపిస్తుంది, ఈర్ష కనిపిస్తుంది. అదే మనము ఒక మంచి గురువు దగ్గర ఎప్పుడైతే వింటామో ఆ శాస్త్రం యొక్క కరెక్ట్ తాత్పర్యార్థం ఏదైతే ఉందో మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, నీలో సంకల్పం లేదు, నీలో వాసన లేదు. దేవుడిలో వాసన అనేది ఉండదు, కామం లేదు, క్రోధం లేదు. ఎందుకు? ఆయన పరమ ఆత్మస్వరూపం. మన శరీరంలో కూడా చూడండి, మనము ఆత్మ అంటే నేను, నా చెయ్యి అని ఏదైతే అంటున్నానో అది నా ఆత్మస్వరూపం. ఇది నా చెయ్యి మాత్రమే, ఇది నా శరీరం మాత్రమే. చనిపోయిన తర్వాత ఈ శరీరం పడిపోతుంది. ఇది స్త్రీగా ఇప్పుడు నాకు కనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది. తర్వాత పురుష శరీరం దొరకచ్చు, ఇంకా ఏదన్నా దొరకచ్చు. కానీ ఆత్మస్వరూపము ఒక్కటే. మన ఆత్మలోనే వాసన, కామము, క్రోధము అన్నది లేదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుందో, అంటే సంగతి, ఎవరి సంగం చేస్తామో అలాంటి వాసనలు మనలో వస్తాయి. ఈ శరీరము తల్లి తండ్రిలో వాసన కలిగినప్పుడు పుట్టిన శరీరం కాబట్టి ఖచ్చితంగా మన శరీరంలో కామము, క్రోధము, లోభము ఇవన్నీ ఉంటాయి. కానీ పరమాత్మలో వాసన, సంకల్పాలు అనేది ఉండవు. ఆయన పరమ కృపాలు, పరమ శక్తిమంతుడు అని అశేష సంపూర్ణ రుచిప్రహీనో పాదాన సంకల్ప వివర్జితోపి దీనానుకంపాను గుణం బిభర్హి యుగే యుగే దేహమపార శక్తే. స్వామి అసలు నేను ఏ సేవ కూడా చేయలేదు, అప్పటికి కూడా నాకు సాక్షాత్తుని దర్శనాన్ని ఇచ్చావు, ఇప్పుడు నన్ను రక్షించు స్వామి అని ఆ మార్కండేయ ఋషి భగవంతుని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు హే గోవింద త్రాహిమాం త్రాహిమాం త్రాహి విష్ణు జగన్నాథ మగన సంసార సాగరే మాముద్ధరాస్మాత్ గోవింద కృపాపాంగ విలోకనాథ్. మనం కూడా దేవుడిని ఏమడగాలండి? రక్షణ అడగాలి. రక్షణ దేని నుంచి అడగాలి? ఎవరో వస్తారు మనం చంపుతారు అన్నది కాదు. మనం రక్షణ అడిగేది వికారాల నుంచి. స్వామి నాలో కామము, క్రోధము, ఈర్ష, ద్వేషము ఇవన్నీ రాకూడదు, నాది నేను ఇవన్నీ రాకూడదు. స్వామి నన్ను రక్షించు, నన్ను రక్షించు, నాకు భక్తిని ప్రసాదించు అని మనము అడగాలి. చక్కటి శ్లోకం, త్రాహి విష్ణు జగన్నాథ మగన సంసార సాగరే. అప్పుడు లక్ష్మీ అమ్మవారు చక్కటి స్తుతి విని చాలా ప్రసన్నురాలై ఆవిడ స్తవనం కూడా విని అత్యంత దుఃఖంగా ఉన్న ఆ మార్కండేయ మహర్షిని ఏమన్నారు అంటే, నువ్వు నాకు పుత్రుడు వంటి వాడివి అనేసి అనగానే సాక్షాత్ భగవంతుడు ఏం చెప్తారు అంటే, నీకు నేను అత్యంత కృపతో నేను ఒక దర్శనాన్ని చూపిస్తాను. ఆ వటవృక్ష పత్రం మీద నా అత్యంత సుందరమైన స్వరూపము నీకు కనిపిస్తుంది, బాలరూపము. ఆ బాలరూపాన్ని దర్శించు, తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు అని అనగానే, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. చిన్న బాలకృష్ణ స్వరూపాన్ని ఆ వటవృక్షం యొక్క పత్రం మీద చూశారు ప్రళయజలంలో.
అది చూడంగానే అత్యంత ఆనందం కలిగింది. అదే రూపంతో భగవంతుని లోపలికి ఆ మార్కండేయ మహర్షి ప్రవేశించారు. బయట ఏం చూస్తున్నారు ఆయన? ప్రళయ జలము, సంపూర్ణ సృష్టి అంతా లీనమైపోయింది. అక్కడ ఒకటి మాత్రమే స్థిరంగా ఉంది. ఏంటిది? పురుషోత్తంపురి క్షేత్రము. అక్కడ స్వామి, లక్ష్మీ అమ్మవారు, వటవృక్షము, పురుషోత్తంపురి, మిగతా అంతా కూడా ప్రళయజలంలో నిమగ్నమైపోయింది. ఆ బాలస్వరూపం లోపల ప్రవేశించినప్పుడు ఏం చూశారు అంటే సప్త పాతాళాలు, పైనున్న 7 లోకాలు, కింద ఉన్న 7 లోకాలు, పృథ్వీ, జడము, స్థావరము, దేవత, గంధర్వాలు, రాక్షసులు, యక్షులు, ఋషులు, మునులు, నానా తీర్థాలు, నదులు, పృథ్వీ, పురాలు, నగరాలు, గ్రామాలు అన్నీ చూసి ఈ బ్రహ్మదేవుడు సృష్టించిన ఏదైతే సృష్టి లీనమైందని బయట చూశాడు కదా, అది లోపల మళ్ళీ కనిపించింది. కనిపించంగానే అత్యంత విస్మితం అయిపోయాడు అనమాట. మాయ, భగవంతుడి మాయ దర్శించమని చెప్పారు కదా, అర్థం కావట్లేదు. భయపడేసి వెంటనే బయటికి వచ్చేశారు. బయటికి రాగానే స్వామిని మళ్ళీ ప్రణామం చేసుకొని, స్వామి ఏంటి నీ మాయ? బయట ఏమో ప్రళయజలము, లోపల చూడంగానే మళ్ళీ సృష్టి యథావతుంది, అసలు ఏంటి నీ స్వరూపము? నన్ను రక్షించు స్వామి అని భయపడ్డాడు. మనందరికీ ఒకటి ఉంటుందండి. ఏంటిది అంటే భయము. ప్రతి మనిషికి ఉంటుంది. ఏం భయము? చావు, మృత్యువు భయం అనేది ప్రతి మనిషికి ఉంటుందన్నమాట. మనం దేన్నన్నా ధైర్యంగా ఫేస్ చేయగలుగుతాం, కానీ మృత్యు వచ్చిందంటే అందరం భయపడతాం. ఆ మృత్యు నుంచే మనకు రక్షణ కావాలి. ఆ మృత్యు భయం అనేది ఎప్పుడు పోతుంది అంటే భక్తులకు మాత్రమే భక్తి చేయడం వల్ల మృత్యు అనేదానికి వాళ్ళు భయపడరనమాట. అప్పుడు ఆయన ఏమడుగుతున్నారంటే, స్వామి నాకు ఈ భయం నుంచి ముక్తిని కలిగించు స్వామి, ఏదో ఒకటి చెయ్యి అని అడిగినప్పుడు స్వామివారు ఏమంటారు అంటే, నాది ఇంకొక స్వరూపం ఉంది, ఆ స్వరూపాన్ని నువ్వు పూజించు. ఆ స్వరూపాన్ని పూజించిన తర్వాత నీకు ముక్తి అనేది కలుగుతుంది, నువ్వు మృత్యువుని కూడా జయించగలుగుతావు అని భగవంతుడు ఇక్కడ చెప్పారనమాట. విశ్వేశ్వరాదేవ సాక్షాన్ నారాయణాత్మక. విశ్వేశ్వరుడు శివుడు సాక్షాత్తు నారాయణాత్మక, నాదే ఇంకొక స్వరూపం, అలాంటి శివుడిని నువ్వు స్మరించుకో అని భగవంతుడు చెప్పినప్పుడు మార్కండేయ మహర్షి భగవంతుడిని, లక్ష్మీమాతను పూజ చేసుకొని, స్మరణ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళారు. ఎక్కడ వెళ్ళారు? పురుషోత్తంపురిలోని వాయుకోణం ఏదైతే ఉందో సముద్ర తీరాన ఇప్పటికీ కూడా ఆ క్షేత్రం ఉంది. విశ్వేశ్వరుడు స్వరూపం అన్నమాట. అక్కడ శివలింగం పూజ చేస్తే 1,000,000 లింగ శివార్చన చేసిన పుణ్యము మనకు దొరుకుతుంది. అక్కడ పూజ చేసి మార్కండేయ మహర్షికి, అంటే పురుషోత్తంపురిలో ఏదైతే మనం విష్ణు స్థానం అంటారో, వైష్ణవ స్థానం అనుకుంటారో, మీరు చూడండి ప్రతి స్థానంలో కూడా ఎక్కడైతే విష్ణు స్థానం ఉందో అక్కడ శివుడు ఉంటాడు, శివలింగం ఉంటుంది. ఎక్కడ శివలింగ స్థానం అంటే శైవ స్థానం అనుకుంటామో అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. ప్రతి స్థానంలో మీరు చూడండి. కాబట్టి భేదాలు చేసేది నాలాంటి మూర్ఖులు మాత్రమే అని నేను అనగలుగుతాను. మిమ్మల్ని నేను అనలేను కాబట్టి నన్ను నేనే అనుకుంటాను, అలాంటి వారు మాత్రమే. కానీ ఎవరికైతే ఒక మంచి గురువు ఉంటారో, ఆ గురి ద్వారా మనం ఎప్పుడైతే జ్ఞానం అర్థం చేసుకుంటామో వారు శివకేశవుల్లో ఎప్పుడు కూడా భేదము చేయరు. అలాంటి పురుషోత్తంపురి క్షేత్రంలో విశ్వేశ్వరుని పూజించుకుంటూ ఈ మార్కండేయ మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన ముక్తిని పొందారు, ఆయన మృత్యువుని కూడా జయించారు. అది ఎక్కడుంది? పంచకోశ క్షేత్రము, సువర్ణ వాలుకామయం అంటే గోల్డెన్ కలర్లో మొత్తం ఇసుక ఉంటుందన్నమాట. అక్కడ నీలాచల పర్వతము ఉంటుంది. దాంట్లో 2 కోశ ఏదైతే స్థానం ఉంటుందో అది అతీవ పవిత్రమైనది. ఇది సాక్షాత్ నారాయణ రూపీ విశ్వేశ్వరుడు. యముణ్ణి కూడా జయించాడు కాబట్టి ఆ స్వరూపాన్ని యమేశ్వర్ అని కూడా అనబడిన క్షేత్రము. ఉపాసితుం జగన్నాథం చతుషష్టితమ ప్రభు. ఇలాంటి విశ్వేశ్వరుని జగన్నాథపురిలో స్మరించుకొని మార్కండేయ మహర్షి కూడా మృత్యుని జయించారు అన్న ఆఖ్యాయిక 3వ స్కందంలో మనము విన్నాము. యమేశ్వర ఇతి ఖ్యాతు యమ సంయమనాశనః యందృష్ట్వా పూజయిత్వా తు 1,000,000 లింగ ఫలం లభేత్. ఈ లింగాన్ని ఇప్పటికి ఎవరైతే పూజిస్తారో 1,000,000 లింగ పూజ ఫలం మనకు ప్రాప్తమవుతుంది. కాబట్టి ఈ పురుషోత్తంపురి క్షేత్రంకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ విశ్వేశ్వరుడు, యమేశ్వరుడు స్వరూపాన్ని ఖచ్చితంగా పూజించండి. ఇలాగే ఆ పూజ చేసిన తర్వాత మీలో కూడా హరుల మధ్య భేదము చూడరని ఆశిస్తున్నాను. ఇక్కడతో మనము 4వ భాగం చూసామండి. జయ జగన్నాథ. మన మేలు కోరి చెప్పేది మంచి మాట, మనిషికి తిరుగులేని భరోసాను కల్పించేది మంచి మాట, మనిషికి బలాన్ని, మనసుకు ప్రశాంతతని కలిగించేది మంచి మాట. మరి ఈ వారం మంచి మాట సెగ్మెంట్లో బ్రహ్మశ్రీ వల్లూరి భట్ల రాఘవాచార్యుల విలువైన మాటలను ఇప్పుడు విందాం. ఓం నమో నారాయణాయ నమః.
ఇవాళ మనసుని నిగ్రహించుకోవటం, మనసు మీద అధికారాన్ని ఎలా సాధించాలనేటువంటి విషయాన్ని ఆధ్యాత్మిక కోణం నుంచి మనం తెలుసుకుందాం. మనసుని నిగ్రహించుకోవటం ఎలా అనేది ఆధ్యాత్మికంగా సాధన చేసే వాళ్ళలో చాలా పెద్ద ప్రశ్న. ఈ సాధనకి మనసుకి ఏమిటి సంబంధం అని భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుమానం కలగచ్చు. మనసు అనేది చంచల స్వభావం కలిగి ఉంటుంది, చలనత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే మనసును కోతితో అంటే వానరంతో పోల్చారు. దేహానికి శక్తి కలగాలంటే మనం తినే ఆహారం ద్వారా లభిస్తుంది. అదే మనసుకు శక్తి కలగాలంటే వాయువు ద్వారా లభిస్తుంది. మనస్సుని ఆధీనంలోకి పెట్టుకోవాలన్నా, మనసు ఆధీనంలోకి రావాలన్నా ప్రాణవాయువుని ఆపినట్టయితే మనసు ఎంత దూరంలో ఉన్నా మన ఆధీనంలోకి వస్తుంది. అందుకే ప్రాణాయామం చేసినట్టయితే కాసేపు ఆధీనంలో ఉంటుంది అంటారు. ఇప్పుడు సాధన చేసే వాళ్లకు మనసు చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుంది. పరమాత్మ కోసం సాధన చేస్తున్నప్పుడు మనసు పరమాత్మ వైపు తిరగకుండా ప్రపంచంలోకి వేరిస్తూ ఉంటుంది. దాంతో సాధకుడు చాలా అసహనానికి గురైపోయి ఇబ్బంది పడుతూ ఉంటాడు. మనసుని శివుడి వైపుకి బలవంతంగా తిప్పినట్టయితే మనసు ఏం చేస్తుందంటే మరీ మొండిగా వ్యవహరించి ఎదురు తిరుగుతుంది, మన మాట వినదు, ప్రాపంచిక విషయాల పట్ల మరింత ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి సాధనకు భగ్నం ఏర్పడిపోతుంది. సాధన కొనసాగాలంటే మనసు పరమాత్మ యందు లగ్నం కలిగే ఉండాలి, లేకపోతే సాధన సాగదు. కానీ మనసు స్థిరంగా పరమాత్మ యందు నిలవటం అంటే ఒక గొప్ప ప్రయత్నం. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏనాడో చెప్పాడనమాట. నీ మనస్సు యొక్క శక్తిని నీవే ఉద్ధరించుకోవాలి, అంతేగాని పతనం అయిపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు, మనస్సే మన శత్రువు కూడా అవ్వచ్చు. ఇప్పుడు పరిష్కారం ఏమిటి దీనికి ఎలాగా అనేటువంటిది ఆలోచిస్తే జగద్గురు అయిన శ్రీకృష్ణుడు భగవద్గీత 6వ అధ్యాయంలో ఆ విషయాన్ని కూడా చాలా చక్కగా మనకు వివరించారనమాట. ఎప్పుడైతే ఎక్కడైతే ఈ చంచలమైనటువంటి నిలకడలేని మనసు పరిభ్రమిస్తుంటుందో తిరిగి దాన్ని తెచ్చి నిరంతరం భగవంతుడి మీదే కేంద్రీకరించాలి. అంటే మనస్సును ముందు స్వేచ్ఛగా వదిలేయాలి, బలవంతంగా వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. మనసు ఏ విషయంలో ఆసక్తి చూపిస్తుందో ఆ విషయాన్ని మనం పరమాత్మలో విలీనం చేయాలి. ఉదాహరణకు సాధనలో ఉన్న సమయంలో మీకు సముద్రం గుర్తొచ్చిందనుకోండి, సముద్రం వైపుకి వెళ్ళినట్టుందనుకోండి, మనం మనస్సును వెనక్కి లాక్కుండా సముద్రాన్ని పరమాత్మతో అనుసంధానం చేయాలి. ఈ సముద్రం ఎంత అందంగా ఉంది, ఈ పరమాత్మ సృష్టి ఎంత అద్భుతంగా ఉంది, ఆ పరమాత్మ ఈ సముద్రాన్ని ఎంత గొప్పగా సృష్టించాడో కదా అని అనుసంధానం చేస్తూ పోతూ ఉండగా మనసు ఇక ఆలోచనలు చేసే శక్తిని కోల్పోయి పరమాత్మలో లీనమైపోతుంది. మన మనసులోని శివుని యందు మన యొక్క ప్రార్థన విలీనం అవుతుందన్నమాట. ఏ పనిలో ఉన్నా, ఏ ఆలోచన వచ్చినా ఈశ్వరుని తలచినట్టయితే మన మనసు క్రమక్రమంగా ఈశ్వరుని తలుచుకోవటానికి అలవాటు పడుతుంది. అప్పుడు చేసే సాధనకు అవాంతరం ఇక కలగదు. మనసుని సాధనలోకి పెట్టుకోవటానికి ఇది ఒక్కటే గొప్ప మార్గం మనకి భగవద్గీతలో ఏనాడో చెప్పాడు. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ. సంప్రదాయం అంటే మనిషికి దొరికే తిరుగులేని భరోసా. సంప్రదాయం అంటే చక్కని జీవన విధానం. సంప్రదాయం అంటే చక్కని జీవన విధానాలను అలవర్చే విధానం. మరిన్ని మంచి విశేషాలతో వచ్చే వారం కలుద్దాం. నమస్కారం.